ప్రత్యేక హోదా విభజన హామీలు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం జరగబోతుంది। ఈ సమావేశాలకి వివిధ రాజకీయ పార్టీలు కూడా రాబోతున్నాయి। ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి గారు ఉన్నారు। కాంగ్రెస్ ఈ సమావేశానికి ఆయన హాజరు కావడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి గలం ఆయన వినిపించబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఎలాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ మాయి 3 డిమాండ్స్। నంబర్ 1 ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే 5 నిమిషాలు చాలు। ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్టిల్ దెర్ ఈస్ టైం। మోడీ గారు ప్రధానమంత్రి గారు మనసు మార్చుకొని ఇవ్వాలనుకుంటే 5 నిమిషాలు ఇవ్వచ్చు। ఆ విధంగా ఒత్తిడి చేయబోతున్నాం। రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ఇంకా 23,300 కోట్లు ఇవ్వాలి। అది 25 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్కు అది ఒక లెక్కలే కాదు। ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా సాయంత్రం లోపల ఇవ్వచ్చు। దాని మీద ప్రెజర్ చేయబోతున్నాం। మూడవది వరం కింద పోలవరం కానీ క్యాపిటల్ కానీ మిగతా స్టీల్ ప్లాంట్ కానీ రెవెన్యూ లోటు కానీ ఇవన్నీ కలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకు గాను 14,000 కోట్లు ఇచ్చారు। ఇంకా వచ్చేసి దాదాపు 4,86,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సింది। దాంట్లో కొన్ని ఈ 3 నెలల లోపునే ఇచ్చే అవకాశం ఉంది, కొన్ని లేట్ కావచ్చు। కాబట్టి ఎంత వచ్చినా మేలే। కాబట్టి అందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఎన్ని విధాలుగా ప్రెజర్ చేస్తే మంచిది। కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఈ యొక్క సమావేశం ద్వారా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి కొన్ని సమస్యల పరిష్కారమైన మంచిదనే ఉద్దేశంతో మేము ఇక్కడ హాజరై వాటి మీద చెప్పబోతున్నాం। ఒకవేళ వాళ్ళు చేయకుండా పోతే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మేము ఇవన్నీ కూడా 100కి 100 రూపాయలు అమలు చేసి తీరుతామని చెప్పేసి ప్రజలకు చేస్తాం కూడా। 2014లో ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి గెలిచిన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ 2 పార్టీలు కూడా సమావేశానికి వస్తున్నాయి। వారికి ఏం చెప్తారు? 2 పార్టీలు సమావేశానికి వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? సంతోషం। ఇప్పటికైనా సరే వాళ్ళకు జ్ఞానోదయం కలిగి అరే ఇంత అన్యాయం చేసామే, ఇంతమంది చెప్తున్నారే అనే జ్ఞానోదయం కలిగి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా అవి అమలు చేస్తే సంతోషం। ప్రతిపక్ష పార్టీ ఎలాంటి సమావేశాలకు హాజరు కాబోట్లేదని ప్రకటించింది, ఎలా చూస్తారు? ప్రతిపక్ష పార్టీ నాకు తెలిసి అది ఒక రాజకీయ పార్టీనే కాదు। అసెంబ్లీనే బహిష్కరిస్తారు, పార్లమెంటుకు రాజీనామా చేస్తారు, ఇట్లాంటి మీటింగులకు రారు। ఇంకా దేనికి రాజకీయ పార్టీ అంటాను? ఊరికే మూసుకుంటే మర్యాదగా ఉంటుంది రాజకీయ పార్టీ కాదు, మూసుకొని ఏదో బిజినెస్ చేసుకుంటే మంచిది। అది ఏనికి అది వచ్చేసి ఇంకా అంటే వచ్చేటువంటి ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తామనేది సమావేశంలో చర్చ 100%। మేము ఆల్రెడీ ఏఐసిసి 84 ప్లీనరీలో తీర్మానం చేశాం, సిడబ్ల్యూసి తీర్మానం చేశాం। రాహుల్ గాంధీ గారు కర్నూలులో, గుంటూరులో, హైదరాబాదులో, లండన్లో, బెర్లిన్లో, దుబాయ్లో, విదేశాల్లో కూడా చెప్పడం జరిగింది। సోనియా గాంధీ గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది। కాబట్టి వీఆర్ కమిటెడ్। మేము ఏవైతే చట్టంలో చెప్పామో, ఏవైతే పార్లమెంట్లో ప్రకటన చేశామో వాటికి 100కి 150% కట్టుబడి ఉన్నాం, ఇస్తాం, ఇచ్చి తీరుతాం। ప్రధానంగా 3 డిమాండ్లతో ఈ సమావేశంలో మా గళం వినిపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది। అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తామని చెప్పి ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే ప్రకటించారో దాన్ని ముఖ్యంగా వినిపిస్తామనేది కాంగ్రెస్ మాట చెప్తున్నారు। కెమెరామెన్ సురేంద్రతో గణేష్, ఐ న్యూస్, విజయవాడ ఐలాపురం హోటల్ నుంచి।